Hi guys, one more day, one more trip. 30th November, ఎండ్లో ఫైనల్ ట్రిప్ ఆఫ్ దిస్ ఇయర్ అనుకోవాలి ఇంకా. సో థర్డ్ ట్రిప్ అండ్ ఫైనల్ ట్రిప్ ఆఫ్ దిస్ ఇయర్. సో సరోజమ్మ, సే హాయ్. ఎస్ మై మదర్. సో వెల్కమ్ టు కృష్ణ భవరాజ్ డైరీస్. సో ఆన్ ది వే టు అట్ ప్రజెంట్ డైరెక్ట్లీ వైజాగ్ వెళ్ళిపోతున్నాము. సో మా తెంగరోడు ఉన్నాడు ఫ్రెండ్ ఒకడు, 7 ఏళ్ళ తర్వాత కలిసి 8 అయింది. 8 ఏళ్ళ తర్వాత కలవడము, మళ్ళీ 9 ఏళ్ళ తర్వాత ట్రిప్ అనుకుని వేస్తే లాస్ట్ మూమెంట్లో పాపం వాడు ఫ్యామిలీ ప్రాబ్లం 3 సార్లు చక్కలు కొట్టాడు. నిజామాబాద్ హైదరాబాద్ మళ్ళీ నేను వెళ్ళిపోయాడు. సో నేను మమ్మీని రెడీ చేసుకుని అన్నీ నేనే చేసుకోవాలి. మా మదర్ ప్యారలైజ్డ్ కాబట్టి ఇప్పుడు రికవర్ అవుతున్నారు. అంటే షీజ్ లైక్ 3 years కిడ్ అనమాట. అంత అన్నీ నేనే చూసుకోవాలి ఆవిడకి. సో అంతా చేసుకుని సండే రోజు లాంగ్ డ్రైవ్ ఉన్నట్టుంటుందని బయలుదేరేసరికి 2:30 అయింది. మేము భోజనం చేసేసరికి 4. ఇంకా మేము విజయవాడ హైవే మీదకి వచ్చాము. ఇక్కడ నుంచి వెళ్ళాలి ముందుకి. సో నా వెనకాల ఐ థింక్ రివర్స్ ఇది వస్తున్నట్టు స్క్రీన్, మెడ్రాస్ ఫిల్టర్ కాఫీ అని చెప్పి ఆన్ ది వే టు వైజాగ్ రూట్. సరే విజయవాడ రూట్లో ఆగామన్నమాట. సో సాలిడ్ టీ నేను తీసుకున్నామా, కాఫీ బాగుంది, పర్లేదు. ఇంకా మామూలు రేట్ల కంటే 20-30 ఒక 50 రూపీస్ లోపలే ఉన్నాయి టీలు కాఫీలు, నాట్ బ్యాడ్. సో హ్యాడ్ ఎ స్ట్రాంగ్ టీ, మమ్మీకి ఒక స్ట్రాంగ్ కాఫీ, ఫిల్టర్ కాఫీ. సో నా అటైర్, ఐఎమ్ సారీ ఫర్ మై అటైర్. నాకు రాత్రి సగం నిద్ర లేదు, పొద్దున హడావిడి అయిపోయింది. సో ఇంకా మా ఆర్డర్స్ కొంచెం రిలాక్స్గా బయలుదేరుదాం అనుకున్నాను. ఇంక మొత్తం నేనే డ్రైవ్ కొట్టాలి కాబట్టి ఇంకొంచెం రిలాక్స్గానే బయలుదేరాం. సో రాత్రి ఎక్కడైనా హ్యాపీగా ఎక్కడైనా స్టాండ్ బై స్టే చేసుకుని శుభ్రంగా కార్లోనే మార్నింగ్ వైజాగ్ వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా. సో వైజాగ్లో ఒక పర్చేసింగ్ పని ఉంది, క్యాంపింగ్ గేరు, అక్కడి నుంచి అరకు. సో ప్రస్తుతం ప్రోగ్రామ్ ఇది. 1 week బ్యాక్ బయలుదేరాలి. కాకపోతే ఇగో ఈ ఎఫెక్ట్లు కొన్ని అని చూసుకుని ఇప్పుడు కూడా ఏమో అక్కడ తుఫాన్ అంటున్నారు, మరి ఎలా ఉంటుందో తెలియదు. తుఫాన్ ఎఫెక్ట్స్ వానాది అంటున్నారు. ఇక్కడ ఫుల్ మబ్బుగా ఉంది. పొద్దున మధ్యాహ్నం ఇంట్లో బయలుదేరేటప్పుడు లైట్గా చినుకులు పడ్డాయి. సో ప్రస్తుతంగా అయితే వాతావరణం బాగానే ఉంది, ప్లెజెంట్గా ఉంది. సో చూడాలి ఎంతవరకు వెళ్ళగలితే అంతవరకు కొట్టేస్తాను ఈసారి. ఎందుకంటే ఆఫ్టర్ 4 months నేను డ్రైవ్ చేస్తున్నాను. జూలై తర్వాత ఇప్పుడే. కొంచెం సెట్ అవుతుంది. వెళ్ళేటప్పుడు కొంచెం స్లోగానే ఉంటుంది, కానీ అక్కడికి వెళ్ళాక మిగతా అంతా. సో అది సంగతి గైస్. సో ప్రజెంట్లీ ఇంకో ట్రిప్ స్టార్ట్ అయింది, చూద్దాం.